హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబైలో జుహూ బీచ్లో ఇది చాలా ఫేమస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ వాక్ చేస్తుంటే అలా అలా ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుందో తెలుసా. ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణం, అంటే ఇక్కడ సముద్రపు అలలు చూస్తూ అలా వాక్ చేస్తుంటే ఇక్కడ సముద్రపు అలలతో అలా మమేకమైతే జీవితం అనేది అక్కడ మనకు తెలుస్తుంది. జీవితం ఎలా ఆటుపోట్లు ఉంటాయో సముద్రంలో అలలు కూడా అలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం, లోతులోకి పోతుంటే ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఉదయం పూట చాలామంది ఇక్కడ మార్నింగ్ వాక్ కోసం వస్తారు. అందులోటి ఈరోజు సండే స్పెషల్లో భాగంగా ఇక్కడ చాలామంది అయితే చాలా యాక్టివిటీస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫండే లాగా సండే ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్ వైజ్ వాళ్ళు ఫన్నీ మూమెంట్స్ అయితే కొన్ని చేస్తుంటారు. ఎక్సర్సైజ్తో పాటు మ్యూజిక్ ప్లే చేస్తూ వాళ్ళు యోగా పార్ట్స్ చేస్తుంటారు. ఇక్కడ ఫన్నీ మూమెంట్స్ కూడా చాలానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా చాలామంది రాలేదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా 1 అవర్ పోను చాలామంది ఇక్కడికైతే వస్తుంటారు. మార్నింగ్ వాక్ కోసం, ఫన్నీ మూమెంట్స్ కోసం ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. అదే భాగంలో మేము కూడా మార్నింగ్ వాక్ వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుంది వాతావరణం అనేది. సో ఇక్కడ లైవ్లో అక్కడ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రెండ్ హైదరాబాద్ నుండి రావడం జరిగింది. టూర్లో భాగంగా ముంబై నుండి వెళ్తుండగా ఇక్కడ విజిట్ కోసం జుహూ బీచ్లో విజిట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ వాక్ కోసం ఇద్దరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ తాను చేస్తున్న ఎంజాయ్ మీరు చూస్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ మీకు సముద్రం అనేది కనిపించదు. ఇక్కడ అదే సంతోషంలో భాగంగా, అదే ఆనందాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి పంచుకుంటూ, ఫోన్లో మాట్లాడుతూ, వీడియో కాల్ చేస్తూ వాక్ చేస్తున్నాడు. ఇంతకంటే సంతోషం మరెక్కడ దొరుకుతుంది. సో మనుషులే కాదు, ఇక్కడ కేవలం మనుషులే కాదు, పెంపుడు జంతువులు, కుక్కలు కూడా తీసుకురావడం జరుగుతుంది. అవి కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి. చాలా ఆనందంగా గంతులేస్తుంటాయి. వాటిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎంత క్యూట్గా ఉన్నాయో, క్యూట్ పప్పీస్. వాటిని ఉదయాన్నే ఇలా తిప్పుతూ వాటి సంతోషాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనకు జుహూ బీచ్ అనేది ఇంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. సో మా ఫ్రెండ్ ఎంత హాయిగా విహరిస్తున్నాడో, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఈ సముద్రపు అలలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఫ్రెండ్స్ తెలియజేయండి. ఎంత అందమైన సముద్రం, అందులోని ఆటుపోట్లు. సముద్రానికి కూడా తప్పలేదు ఆటుపోట్లు అనేది. మనమెంత ఈ సముద్రపు ఆటుపోట్లు చూస్తుంటే మనిషి జీవితం గుర్తొస్తుంది. మనిషి జీవితంలో కూడా ఇలాగే ఆటుపోట్లు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి. సో అలాగని ప్రశాంతంగా ఉంటే సరిపోదు, అలాగని బాధపడుతూ ఉంటే సరిపోదు.